మైనర్లు అయి ఉండి చదువుకోకుండా కాలేజీలకు వెళ్ళకుండా స్కూళ్ళకి వెళ్ళకుండా ఈ సినిమా ఫీల్డ్ వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రజలు ఆకర్షణ గురయ్యి ఈ ఫోన్లు ఒకటి వచ్చిన తర్వాత 8th క్లాస్ది 9th క్లాస్ వాడితో లేకపోతే 9th క్లాస్ వాడు 7th క్లాస్తో 8th క్లాస్ వాడు టీచర్తో ఇలాంటి జంపింగ్ లక్షణాలు ఎక్కువ అవుతున్నాయి. చదువుకోండి ఫస్ట్. మీరు చదివే 8th 9th కనీసం భార్యకి సమోసా కూడా ఇప్పించలేరు. ఈ 4 రోజులు ప్రేమ ఉన్నంత కాలమే వాళ్ళకి మీకు ఎఫెక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు ఫోన్లు కొట్టేసి డబ్బులు కొట్టేసి ఇంట్లో ఇల్లు తీసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? కూలి పనులు చేసుకుని రిక్షా తొక్కుకుంటూ అయినా సంపాదించాలనుకుంటున్నారే తప్ప తల్లిదండ్రులను ప్రయోజకులు చేద్దాం, మనం గొప్పవాళ్ళు అవుదామని చెప్పి ఈరోజు పిల్లలకి ఎవరికి కనిపించట్లేదు. కనుక మీరందరూ ముందు చదువుకోండి, తర్వాత లవ్ చేయండి, తర్వాత పెళ్లి చేసుకోండి. నష్టమేం లేదు. సమాజం మీరు ఇప్పుడే దూరిపోయి పెళ్లి చేసేసుకుని ఇప్పటికిప్పుడే పిల్లలను కనేసి ఇప్పటికిప్పుడే మళ్ళీ విడిపోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసులు, మళ్ళీ గోల. అంత మీ మైనర్ల వల్ల వస్తుంది జబ్బంతా. ముందు చదువుకోండి. ఆ చదువుకుంటే మీకు ఒక స్థితి అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నా చేసేది అదే. అర్థమవుతుందా? అందరూ చెప్తారు, అరే పెళ్ళయిన తర్వాత చదువు అయిన తర్వాత పెళ్లి చేస్తాం. అసలు అది కాదు. ముందు లైఫ్లో సెటిల్ అవ్వండి మీరు. ఇంట్లో మనం ఎప్పుడు పిల్లలకి ఏ నూరు పోస్తాం, ఆ పిల్లని జడ్జ్ చేస్తాం రా, ఈ మేనమామ కూతురుందిరా, అదిరా ఇదిరా టాపిక్లు ఇంట్లో చేయబట్టే వాళ్ళకి ఒక పెళ్లి ఆలోచనలు వస్తున్నాయి. మీ టాపిక్లు అవి కాదు. ముందు చదువుకోవాలి, మంచి భవిష్యత్తులో ఉండాలి, మంచిగా ఉద్యోగం చేసుకోవాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. చక్కగా వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోండి. 24 ఏళ్ళకే పెళ్లి చేసుకోండి. అప్పటికే అందరూ ఉద్యోగాలు వస్తాయి, చక్కగా చదువులు అవుతాయి. అంతేగాని 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పిల్లల్ని తగిలించుకొచ్చి ఇంట్లో కూర్చుంటే మిమ్మల్ని పోషించలేని రోజుల్లో ఇంకోళ్ళని కూడా తీసుకొచ్చి పోషించి పోలీస్ కేసులు పెట్టించుకుని తగాదాలు పడే ఎవరు పడలేరు. అర్థమవుతుందా? కనుక మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ చదువుకోవడం. సైన్స్ వచ్చినోడికి మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ వచ్చినోడికి సైన్స్ రాదు. మీరేంటి చేసేది? ఏం తెలుసు అని చెప్పి వెళ్తున్నారు? విజయవాడలో బస్ ఎక్కేసి హైదరాబాద్లో దిగి ఆటో అతను ఎవరో మంచివాడు, అతనికి సన్మానాలు చేయండి. మొన్న పట్టుకుని హైదరాబాద్లో పోలీసులకు అప్పచెప్పినవాడు. అట్లాంటి ఆటో వాళ్ళు ఎవరు బయటికి రారు పాపం. అతను ఏం పాపులర్ చేయరు. అదే లాక్కెళ్ళిపోయిన వాడిని, రేపులు చేసిన వాడిని మాత్రం హైలైట్ చేస్తారు. ఇలా గొప్పవాడు కూడా ఉన్నాడు ఆటో అతను అని చెప్పి ఎవరైతే అతనికి సన్మానం చేసి చక్కగా అతన్ని చూపిస్తారో అతని ఫోటో కూడా చూపించలే ఎక్కడ. అది పరిస్థితి. ఐఏఎస్ ఆఫీసర్ కూతురంటే నువ్వు ఐఏఎస్ అవ్వాల్సింది పోయి నువ్వు పోయి వాళ్ళెవరినో పెళ్లి చేసుకుని తిరిగి వాడు మళ్ళీ మీ అమ్మా నాన్న మీద కేసులు పెట్టడం అతను. ఇదంతా లవ్ వల్ల కదా. చేసేదా కాకండి, పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేసేదా కాకండి. వాళ్ళని చిత్రహింసలు పెట్టకండి. బతికున్నంగా పెట్టి చచ్చిపోయిన తర్వాత పెట్టి ఇబ్బందులు పెట్టి ఎంత మనోవేదన పడతారో తెలుసా అసలు మీకు? ఒక ఆడపిల్లని లేని ఇంట్లోంచి తెచ్చుకున్న ఇబ్బంది అనిపిస్తుంది తల్లిదండ్రులకి. దర్జాగా మన ఇంట్లో ఉంటుంది, తింటుంది, పడుకుంటుంది, ఏమవుతుంది రాణిలాగా బతుకుతుంది మన ఇంట్లో. కానీ రాణిలాగా పెరిగిన అమ్మాయి వెళ్ళి ఒక కూలి పని వాళ్ళు చేసుకునే వాళ్ళ ఇంట్లోనో లేకపోతే ఒక మెకానిక్ షెడ్ల ఇంట్లోనో ఇంకో చోటు ఉంటే ఆ తల్లిదండ్రుల పెయిన్ ఇంకో తల్లిదండ్రులకి ఆ ఆడపిల్ల ఉన్న ప్లేస్లో వాళ్ళకి తెలుస్తుంది. అమ్మాయికి వేడిలో సంవత్సరం వరకు బాగానే ఉంటుంది. దాని తర్వాత నుంచి పరిస్థితులు అత్తగారులు మామగారులు అర్థమైన తర్వాత ఇంక ఇట్లాంటి జీవితం నేను జీవించేదని వాళ్ళు పుట్టింటికి వస్తున్నారు పిల్లలందరూ. అవునా కదా? ఎంతమంది ఆడపిల్లలు వెళ్ళిపోయి మళ్ళీ పుట్టిళ్ళకి వచ్చారు? అదైపోయింది. నిన్న ఎక్కడో చచ్చిపోయిన శవాన్ని పెళ్లి చేసుకుంది అమ్మాయి. వాళ్ళ అమ్మా నాన్న అబ్బాయిని చంపేశారని చెప్పి చచ్చిపోయిన శవాన్ని పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు వద్దని చెప్పి అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవాలి, వేరే క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలని నీకు అనిపించినప్పుడు తల్లిదండ్రులను కూడా వదులుకుంటున్నావు, పుట్టి పెంచిన పెద్దవాళ్ళని వదులుకుంటున్నావు, రిలేషన్షిప్ వదులుకుంటున్నావు, అన్నీ వదులుకున్నప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని అదే అతను వదిలేసేసి నీ చదువు నువ్వు చదువుకుని నీ కాళ్ళ మీద నిలబడి మంచి భవిష్యత్తు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు కదా. నేను అత్తగారి ఇంట్లోనే ఉంటాను, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను చచ్చిపోయిన శవానికి అని చెప్పి వెళ్ళిపోతున్నావు. సొంత ఇంట్లో సొంత వాళ్ళు బాబాయిలు, మేనమామలు, అన్న కొడుకులు, బావ కొడుకులు ఎవరెవరో అమ్మాయిల్ని ఇలా చూస్తే అలా మాయం చేస్తుంటే నీకు అసలు అబ్బాయి ఎవరో తెలియదు, ఆ అబ్బాయి ఫ్యామిలీ ఎలాంటిదో తెలియదు. అలాంటి చోట తీసుకెళ్ళి ఒక ఆడపిల్లను ఉంచాలంటే ఆ తల్లిదండ్రుల పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా ఎవరికైనా? ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? అక్కర్లే, మీకు పరువులతో పని లేదు. వాళ్ళు చచ్చిపోయినా మీకు అనవసరం. మీకు మీ లవ్ కావాలి, పాపులర్ అవ్వటం కావాలి, గొప్ప కావాలి.
నిన్న కూడా కరీంనగర్లోనే ఎక్కడో పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంటే ఆ అమ్మాయి క్యాస్ట్ లో అనమాట. అందుకని ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోయి వేరే వాడిని ఆ ఎలక్షన్ కోసం అని పెళ్లి చేసుకుని, ఎలక్షన్ కోసం అని చెప్పి పెళ్లి చేసుకుని పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేస్తుంది. తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడానికి ఆడపిల్లలు పుడుతున్నట్టుగా ఉంది తప్ప అసలు ఇంకో రకం లేదు అసలు అక్కడ. ఇప్పుడే కొంచెం తగ్గుతున్నాయి ఆడపిల్లల మీద, దాన్ని ఏమంటారు, పిల్లలు ఆడపిల్ల పుట్టంగానే చంపేయటాలు ఇలాంటివన్నీ తగ్గుతున్నాయమ్మా చక్కగా. మంచి మీకు స్వతంత్రంగా బయట స్వతంత్రంగా ఉద్యోగం చేసుకునే సదుపాయం కలిగిస్తున్నారు. మగపిల్లలతో పాటు సమాన హక్కులు అంటున్నారు, సమాన వాటాలు అంటున్నారు, సమానంగా చూసుకోవడం అంటున్నారు. మీరు ఏ పనులు చేసినా మొగుడు భరిస్తున్నాడు, తండ్రి భరిస్తున్నాడు, అన్నదమ్ములు భరిస్తున్నారు. ఇవన్నీ చక్కగా మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు మంచిగా ఉండాలి తప్ప కుటుంబంలో అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి. కాబట్టి చచ్చిపోయిన శవాన్ని పెళ్లి చేసుకోవడం, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురై ఉండి ఎవరిని పడితే వాళ్ళని చేసుకుని వెళ్ళిపోయి తర్వాత నేను అక్కడ ఉండలేనని చెప్పాను కొస్తే ఇప్పుడు ఈరోజు మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితులు, ఇవన్నీ ఏంటి అసలు ఇదంతా గందరగోళం. 13 ఏళ్ళు 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు పారిపోవడం ఏంటి ఇంట్లోంచి. దీనికోసం నేను ఇంకోటి చెప్పాలి, సినిమా హీరోలు డైరెక్టర్లు కూడా మాది 8th క్లాస్ లవ్వు, 7th క్లాస్ నుంచే లవ్వు. ఆ సినిమాలు ఎప్పుడైతే తీస్తున్నారో వాళ్ళు ఏమంటారు, జరిగినవే మేము సినిమాలు తీసామంటున్నారు. జరిగినవి కూడా మీరు సినిమాల్లో చూపించొద్దు. రియల్గా జరిగినా కూడా సినిమాలు చూపించకండి, అర్థమవుతుందా? రియల్గా జరిగినా మీరు సినిమాలు తీయకండి. అసలు 20 ఏళ్ల లోపు ఏ పిల్లలు లవ్ చేసుకున్న సినిమాలు రాకూడదని ఎప్పుడైతే సెన్సార్ బోర్డు బ్యాన్ చేస్తుందో అప్పుడు బాగుపడుతుంది మన సమాజం అంట. నేనైతే 20 ఏళ్ల లోపు పిల్లలు ఎవరు లవ్ చేసుకున్నట్టు ఇంట్లోంచి పారిపోయినట్టు సినిమాలు అనేవి తీయద్దు దయచేసి. అది పరిస్థితి. అప్పుడు కొంచెం సమాజం బాగుపడుతుంది. అది నేను చెప్పింది ఏదైనా తప్పుగా ఉంటే చెప్పండి, మాటలు వెనక్కి తీసుకుంటాను. కూతుర్ల వల్ల ఎంతోమంది తల్లిదండ్రులు ఇబ్బంది గురవుతున్నారు. ఆ అమ్మాయికి అన్నగారులు ఎవరో ఉంటే వాళ్ళ వల్ల కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నారు. నీ చెల్లెల్ని ఏదైనా చేస్తానని వాళ్ళని చంపేయటాలు చేయటాల వల్ల కూతురు కొడుకు ఇద్దరు ఉండి కూడా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు మిగిలిపోతున్నారు. పిల్లల్ని కన్నామంటే ప్రయోజకులే చక్క అమ్మ నాన్నని చూసుకునే విధంగా ఉండాలి కానీ పరుగులు తీసే విధంగా కాదు. అర్థమవుతుందా?